దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 125. గౌతమ్ వాళ్ళ బావగారిని తిట్టడం తట్టుకోలేకపోతున్న తాన్య. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. హాయ్ గౌతమ్, నా లవర్ తాన్యాతో మా పెళ్లి గురించి మాట్లాడతానన్నావు కదా, మాట్లాడావా అంటూ కెనడా నుంచి ప్రమోద్ గొంతు ఫోన్లో వినిపిస్తుంటుంది. సడన్గా ఆ మాటలు వినగానే సంతోషమంతా మాయమైపోయి గౌతమ్ గతుక్కుమంటాడు. హలో గౌతమ్, ఉన్నావా? నా లవర్ తాన్య ఏం చేస్తుంది? తనతో మా పెళ్లి గురించి మాట్లాడావా? తను ఏమన్నది? మా పెళ్ళికి ఒప్పుకుందా? ఖచ్చితంగా ఒప్పుకునే ఉంటుందిలే. మా హనీమూన్ ఎక్కడైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అని ప్రమోద్ మాట్లాడుతుండగా గౌతమ్ మొహం కోపంతో ఎర్రగా మారిపోయి, వీడొకడు నాకు సవితైపోయాడు అని తిట్టుకొని ఫోన్ దూరంగా తీసుకెళ్తూ, హలో హలో, అస్సలు వినిపించట్లేదు ప్రమోద్, ఇక్కడ అసలు సిగ్నల్స్ లేవు అని నటిస్తూ చెప్తాడు. హలో, నీ మాట నాకు వినిపిస్తుంది గౌతమ్, మరి నా మాటలు ఎందుకు వినిపించట్లేదు అని ప్రమోద్ అంటూ ఉండగానే గౌతమ్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. అరే, తాన్య గురించి తెలుసుకుందాం అనుకుంటే ఫోన్ కట్ అయిందేంటి అంటూ ప్రమోద్ మళ్ళీ ట్రై చేస్తుండగా, ఈ ప్రమోద్ గాడు ఇలాగే ఫోన్ చేసి నా సంతోషాన్నంతా మాయం చేస్తాడు అని అనుకొని ప్రమోద్ ఫోన్ నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు. ఇక్కడ ప్రమోద్ మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రై చేసి, అబ్బా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా వీడి ఫోన్ కలవదేంటి అనుకుంటూ చిరాకు పడుతుంటాడు. ప్రమోద్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి, అమ్మయ్యా, ఇప్పటికైతే తప్పించుకున్నాను, పాపం బెస్ట్ ఫ్రెండ్ కాస్త సవితయ్యాడు అని అనుకుని ఫీల్ అవుతాడు. తాన్య అక్కడికి వచ్చి, బ్రేక్ఫాస్ట్ చేసావా గౌతమ్ అని అడుగుతుంది. చేయలేదు, నాన్నగారితో మాట్లాడి హ్యాపీ మూడ్లో ఉన్నాను కదా, నీతో కలిసి చేద్దామని ఇక్కడికి వచ్చాను అని అంటాడు. సరే పద, ఇద్దరం కలిసి చేద్దాం అంటూ గౌతమ్ చేపట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తుంది. రంగమ్మ వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తూనే వాళ్ళిద్దరినీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ టిఫిన్ చేసి కారులో ఆఫీస్కి బయలుదేరుతారు. ఇక్కడ మిథున కూడా వెంకట్తో కలిసి ఆఫీస్కి బయలుదేరి గౌతమ్కి కాల్ చేస్తుంటుంది. గౌతమ్ కార్లో ఉన్న స్పీకర్ ఆన్ చేసి, ఏంటమ్మా అని అడుగుతాడు. నీ ప్రియురాలు నీ లవ్ని యాక్సెప్ట్ చేసినా కూడా నీ ప్రియురాల్ని నాకు పరిచయం చేయదలుచుకోలేదా అన్నయ్య అని అడుగుతుంది మిథున. తాన్య ఆ మాటలు వింటూ నవ్వుతూ ఉంటే, అదేమీ లేదు మిథున, వీలు చూసుకొని ఒకరోజు తనని మీ ఇంటికి తీసుకొద్దామని అనుకుంటున్నాను అని అంటాడు గౌతమ్ తాన్య వైపు చూస్తూ. అయితే ఇంకేంటన్నయ్య, ఈరోజు డిన్నర్కి మా ఇంటికి వచ్చేసేయండి. ఈరోజు నాన్నతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది, ఆ సంతోషాన్ని ఇలా పంచుకుందాం అంటుంది మిథున. ఏమంటావు అన్నట్టుగా తాన్య వైపు చూస్తాడు గౌతమ్. సరే అని తాన్య తల ఊపుతుంది. సరే మిథున, వస్తాంలే అంటాడు. ఓకే అన్నయ్య, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం, బాయ్ అని చెప్పి మిథున ఫోన్ పెట్టేస్తుంది. మా చెల్లెలు నిన్ను చూడాలని క్యూరియాసిటీతో ఉంది డెవిల్ అంటాడు గౌతమ్ డ్రైవ్ చేస్తూ. ముందు నేను అమెరికా వెళ్ళే విషయం బావగారికి చెప్పాలి అని మనసులో అనుకొని, మధ్యాహ్నం నేను బయటికి వెళ్ళడానికి పర్మిషన్ కావాలి గౌతమ్ అని అంటుంది. ఏ డెవిల్, పర్మిషన్ అడగాల్సిన అవసరం నీకేంటి? నీ ఇష్టం, ఎప్పుడు వెళ్ళాలి అంటే అప్పుడు వెళ్ళిరా, కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అదే, నన్ను అమెరికా తీసుకెళ్తానన్నావు కదా, ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న మా అక్క బావగారికి కూడా చెప్తే కరెక్ట్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని అంటుంది. షటప్ డెవిల్, ఆ తిరుగుబోతు బావ పర్మిషన్ తీసుకోవడం నీకంత అవసరమా అని అడుగుతాడు కోపం తెచ్చుకుంటూ. అబ్బా,
మా బావ గురించి అలా మాట్లాడుకో గౌతమ్. వినటానికి నాకు ఎలాగో ఉంది అని మనసులో అనుకొని, కనీసం మా అక్కకైనా ఒక మాట చెప్పాలి కదా గౌతమ్ అని అంటుంది. ఓకే, వెళ్ళిరా. కానీ మీ తిరుగుబోతు బావ ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే చెప్పు, వాడి అంతు చూస్తాను అని అంటాడు కాస్త కోపం చూపిస్తూ. ప్లీజ్ గౌతమ్, మా బావ గురించి వాడు వీడు అని మర్యాద లేకుండా మాట్లాడకు అని అంటుంది కాస్త సీరియస్గా. మీ బావని అలా అనగానే అంత కోపం వచ్చిందేంటి? అతని క్యారెక్టర్ని బట్టి నేను అలా మాట్లాడానులే. నువ్వు అంత సీరియస్ అవ్వకు అంటాడు. ఛ! అనవసరంగా మా బావగారి గురించి అలా చెప్పి గౌతమ్‌తో బావని తిట్టిస్తున్నాను అని తనని తనే తిట్టుకుంటుంది. ఇక్కడ వెంకట్ డ్రైవ్ చేస్తూ ఏమన్నాడు మీ అన్నయ్య అని అడుగుతాడు. కాబోయే వదినతో కలిసి నైట్ డిన్నర్‌కి వస్తానన్నాడు. మరి వంట నువ్వే చేయాలి అని అంటుంది వెంకట్ బుగ్గలు పట్టుకుని గుంజుతూ. నన్ను వంటవాణ్ణి చేయకుండా మాత్రం మానవే అంటాడు నవ్వుతూ. తప్పదు, నాకు వంట నేర్పించినందుకు ఇవన్నీ చేయాల్సిందే అని అంటుంది. అలా ఇద్దరు మాటల్లో ఉండగానే మిథున ఆఫీస్ వస్తుంది. మీ అన్నయ్య వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళిపోదాం, రెడీగా ఉండు, వచ్చే ముందు నీకు ఫోన్ చేస్తాను అంటాడు వెంకట్. ఓకే, బాయ్ అని చెప్పి వెళ్ళబోయి మళ్ళీ ఆగిపోయి వెంకట్ వైపు చూస్తూ ఉంటుంది. ఏమైంది, నాకు ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు వెంకట్. చెప్పాలి అని అంటుంది నవ్వుతూ. ఏం చెప్పాలి అని అడుగుతాడు. మిథున దగ్గరికొచ్చి వెంకట్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకొని బాయ్ కన్నా అని చెప్పి కార్ దిగి వెళ్ళిపోతుంది. వెంకట్ నవ్వుకుంటూ ఆ బుగ్గ తడుముకొని, నా చిన్ను అలరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి వెంకట్ క్యాబిన్లోకి వచ్చి కూర్చొని, నేను మావయ్య గారితో మాట్లాడిన విషయం ముందు నాన్నగారికి చెప్పాలి అని అనుకొని బెనర్జీ గారికి ఫోన్ చేస్తుంటాడు. అప్పుడే ఆఫీస్కి వచ్చిన బెనర్జీ గారు కూడా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేసి ఏమిట్రా అని అడుగుతాడు. ఇవాళ మీ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడాను నాన్న. అమెరికాలో మీ స్నేహితుడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు, వీల్ చైర్లో కనిపించారు అని చెప్తాడు. స్నేహితుడి గురించి వినగానే బెనర్జీ గారి కళ్ళు చెమ్మగిలుతూ, అవునా, నా స్నేహితుడు నా గురించి ఏమైనా అడిగాడా వెంకట్ అని ఆశగా అడుగుతాడు. లేదు నాన్న, బహుశా మీ మీద ఇంకా కోపంగా ఉన్నారేమో, అందుకే మీ గురించి టాపిక్ తీసుకురాలేదు అంటాడు. అది విని బెనర్జీ గారు నిరాశ చెందుతూ, నిజమే కావచ్చు, పోనీలే, నా స్నేహితుడు కోలుకుంటున్నాడు, నాకది చాలు అని అంటాడు స్నేహితుడి మీద అభిమానంతో వచ్చిన కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఇక ఉంటాను నానా అంటూ వెంకట్ ఫోన్ పెట్టేస్తాడు. నా మీద ఇలా ఎన్నాళ్ళని కోపంగా ఉంటావు రాజశేఖర్? నువ్వు జీవనాకి అన్యాయం చేశావురా, అది నీకు అర్థం కావడం లేదు అని అనుకుని బెనర్జీ గారు బాధపడుతుంటాడు. అదే సమయంలో వీల్ చైర్లో ఉన్న రాజశేఖర్ బెనర్జీతో తనకున్న అనుబంధాలను గురించి గుర్తు చేసుకొని బాధపడుతూ, ఈ స్నేహితుడికి ద్రోహం చేస్తూ నా శత్రువుతో నువ్వు చేతులు ఎలా కలిపావు బెనర్జీ అని అనుకుంటాడు. ఇక్కడ అవంతి ఒంటరిగా కూర్చొని మహర్షి గురించి ఆలోచిస్తూ ఉండగా తాన్యా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. తన ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి లిఫ్ట్ చేసి ఏంటే అని అంటుంది. ఇవాళ మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వస్తున్నాను అక్క, ఇది చెప్పడానికి ఫోన్ చేశాను అని అంటుంది. అలాగా, అయితే మీ బావగారిని కూడా లంచ్కి ఇంటికి రమ్మంటాను, ముగ్గురం కలిసి భోజనం చేసి చాలా రోజులవుతుంది అని అంటుంది అవంతి. బావగారికి నేను ఆల్రెడీ ఫోన్ చేశానక్క, లంచ్కి ఇంటికి వస్తానని చెప్పారు అని అంటుంది. ఓకే, అయితే నీకు ఇష్టమైన డిషెస్ నేనే స్వయంగా చేస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటారు. మహర్షికి ఎదురుగా బెనర్జీ గారు కూర్చుని ఉంటారు. సో, మీ స్నేహితుడు కోలుకుంటున్నందుకు
మీరు హ్యాపీ అన్నమాట అని అంటాడు మహర్షి ముందు ఉన్న ఫైల్స్ చూస్తూ. సంతోషం లేకుండా ఎలా ఉంటుంది మహర్షి? వాడు తప్పు చేసినా నా ప్రాణ స్నేహితుడే కదా. ఇన్ని రోజులు వాడి ఆరోగ్యం పాడైందని బాధపడని రోజు లేదు. కానీ ఈరోజు వెంకటి మాటలు విన్నాక నాకు కూడా వాడిని చూడాలనిపిస్తుంది అని అంటాడు. కోలుకుంటున్నారు అంటే ఆయన త్వరలోనే ఇండియా వస్తాడు కదా, అప్పుడు వెళ్ళి మీ స్నేహితుడి దగ్గరే వర్క్ చేయండి అంటాడు మహర్షి. లేదులే మహర్షి, వాడి దగ్గర వర్క్ చేయడం అనేది ఇంకెప్పటికీ జరగనిది. వాడి మీద నాకు ప్రేమ ఉన్నా అది మనసులోనే ఉంచుకుంటాను, కానీ వాడి దగ్గరికి మాత్రం నేను వెళ్ళను అంటాడు స్నేహితుడి మీద కోపంతో. నేను కూడా అంతే బెనర్జీ గారు, నా జీవితంలో ఆయన్ని ఎప్పటికీ క్షమించను అంటాడు మహర్షి. నువ్వు అంత ఈజీగా క్షమించటానికి మీ అమ్మకు తగిలింది చిన్న గాయం కాదు కదా మహర్షి. ఇంతకీ అవంతిలో మార్పు వచ్చిందని నువ్వే చెప్తున్నావు కదా, మరి నీ గురించి అవంతికి చెప్పాల్సింది అంటాడు బెనర్జీ గారు. ఏమో బెనర్జీ గారు, మా అమ్మ గురించి తెలిస్తే తను నాకు దూరం అవుతుందనే భయం మాత్రం పోవడం లేదు. అంతేకాదు, మా అమ్మ విషయంలో అవంతిని కూడా క్షమించలేకపోతున్నాను. ఒకసారి తన చేతిలో మా అమ్మ ఫోటో పగిలితేనే తనని చెయ్యి ఎత్తి కొట్టాను. ఇంకోసారి మా అమ్మ గురించి తను తప్పుగా మాట్లాడిందని తనతో గొడవ పడ్డాను. మా అమ్మ క్యారెక్టర్ ఇది అని చెప్తే తను అర్థం చేసుకోకపోగా మా అమ్మని ఏదైనా అంటే తర్వాత మా ఇద్దరి మధ్య మళ్ళీ దూరం పెరుగుతుంది. ఆ దూరం శాశ్వతం కూడా కావచ్చు. ఏమైనా ఇలాంటి విషయాల్లో అవంతి చాలా సెన్సిటివ్. అందుకే నేను జాగ్రత్తగా ఉండాలి అంటాడు. అలా ఇద్దరు మాటల్లో ఉండగానే బ్రోకర్ సుధాకర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి, చెప్పు సుధాకర్ అని అంటాడు. మంచి అమ్మాయి దొరికింది సార్, హోటల్ రూమ్కి పంపించమంటారా అని అడుగుతాడు సుధాకర్. టైం చూసుకొని లంచ్ టైం వరకు ఇంటికి వెళ్ళొచ్చు అని అనుకొని, సరే పంపించు అంటాడు మహర్షి. ఓకే సార్, వెంటనే డబ్బు నా అకౌంట్లోకి పంపించండి అని చెప్పి సుధాకర్ ఫోన్ పెట్టేస్తాడు. మహర్షి వాడికి డబ్బు పంపించి, అమ్మాయిని పంపిస్తున్నాను అని సుధాకర్ ఫోన్ చేశాడు. నేను హోటల్ రూమ్కి వెళ్తున్నాను, ఆఫీస్ చూసుకుని బెనర్జీ గారు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్తున్న మహర్షి వైపు బెనర్జీ గారు గౌరవప్రదంగా చూస్తుంటాడు. మరికొద్దిసేపటికి గౌతమ్ ఫైల్స్ చూస్తూ ఉండగా తాన్య క్యాబిన్లోకి వచ్చి, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను గౌతమ్ అని అంటుంది. డ్రైవర్ని పంపిస్తాను, కార్లో వెళ్ళు డెవిల్ అంటూ డ్రైవర్కి ఫోన్ చేయబోతుండగా, వద్దు గౌతమ్, నేను బస్సులో వెళ్తానులే అని అంటుంది. బస్సులో ఇబ్బంది పడుతూ వెళ్ళడం ఎందుకు అని అడుగుతాడు. నాకు ఇబ్బంది ఏమీ ఉండదు, బస్సులో వెళ్ళడం అలవాటే కదా. సరే, లేట్ అవుతుంది, బాయ్ అని చెప్పి వెళ్తుంది. ఏంటో డెవిల్, చెప్పిన మాట అస్సలు వినిపించుకోదు అని అనుకొని, తాన్య వాళ్ళ అక్క గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నాకు అవంతినే గుర్తొస్తుంది. అవంతి నాతో ఇంతకు ముందులా మంచిగా ఉండి ఉంటే అసలు నా ప్రేమ విషయాన్ని ఫస్ట్ అవంతితోనే పంచుకునేవాణ్ణి అని అనుకుంటూ స్నేహితురాల్ని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. మరి కొద్దిసేపటికి తాన్య బస్సులో ట్రావెల్ చేస్తుండగా బస్ మహర్షి ఉన్న హోటల్ ముందు నుంచి వెళ్తుంటుంది. అదే టైంలో మహర్షి ఆ అమ్మాయితో కలిసి హోటల్ నుంచి బయటికి రావడం తాన్య కంట పడుతుంది. తాన్య బస్సు విండోలో నుంచి వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా మహర్షి అమ్మాయితో కలిసి కారు ఎక్కడం కంట్లో పడి, ఇదేంటి బావగారు ఎవరో అమ్మాయితో కలిసి హోటల్ నుంచి వస్తున్నాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.